హలో గైస్, రావణాసుడికి మన దేశంలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వాదన ఏంటంటే ఒక సీతాదేవిని తీసుకురావడం తప్ప ఇంకా రావణాసుడు చేసిన తప్పేంటి అని. అసలు రావణాసుడు ఈజ్ ట్రూ జెంటిల్మెన్. ఎందుకంటే సీతామాతను ముట్టుకోకుండా తీసుకుని వచ్చాడు, ఎప్పుడు బలవంతం కూడా చేయలేదు, అశోకవనంలో కూడా అపురూపంగా చూసుకున్నాడు అంటారు. అసలు ఏంటి రావణుడు నిజంగా అంత పాజిటివిటీ ఉందా? లెట్స్ డిస్కస్. అసలు రావణుడు గొప్పోడా కాదా అని కాసేపు పక్కన పెడితే, ఒకరిని గొప్పోడు అని ఎందుకంటాం? మంచి హైట్ అండ్ వెయిట్ ఉంటేనా, అందంగా ఉంటేనా, డబ్బులుంటేనా, అనుకున్నది ఏదైనా ఎంత కష్టమైనా సాధిస్తేనా, బాగా చదువుకుంటేనా, పోనీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని ఉంటేనా, పోనీ అన్ని ఉంటే ఖచ్చితంగా వాడిని గ్రేట్ అనో గొప్పోడ్రా వీడు అనో అనాల్సిందే కదా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో 90% అన్ని లక్షణాలు కూడా రావణుల్లో ఉన్నాయి. మరెందుకు రావణాసుడు విలన్ గానే మిగిలిపోయాడు, హీరో కాలేదు? అసలు వీడు గొప్ప కాదు అని ఏది డిసైడ్ చేస్తుంది? యాక్ట్స్ అంటే చర్యలు డిసైడ్ చేస్తాయి. రావణాసుడు బాగా చదువుకున్నాడు, శాస్త్రాలన్నీ బాగా తెలుసు, కానీ ఆ నాలెడ్జ్ని తన మంచి కోసం ఉపయోగించుకుంటే తప్పేం లేదు. సొసైటీకి హామ్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకో, చాలా కష్టపడి సంపాదించావు, అది గొప్ప విషయమే. కానీ ఆ డబ్బును ఉపయోగించి చెడ్డ పనులు చేస్తే ఆ చర్య వల్ల నువ్వు గొప్పడివా కాదా అని చెప్పి డిసైడ్ చేస్తారు. నీకు మంచి మేధో శక్తి ఉంది, డే అండ్ నైట్ కష్టపడి ఒక దాన్ని అచీవ్ చేసావు, కానీ ఆ అచీవ్మెంట్ వలన సొసైటీకి కనీసం 1% ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదురు 100% బ్యాడ్ జరిగితే ఇంకా నువ్వు చదువుకున్న చదువు లేదా ఒక విషయాన్ని నువ్వు అచీవ్ చేయడానికి పడిన కష్టం, నిద్రలేని రాత్రులు అవేమి నేను గొప్పడి చేయలేవు. ఎందుకంటే అంత కష్టపడి నువ్వు పొందిన జ్ఞానం సమాజానికి హాని చేస్తుంది కాబట్టి. ఈ ఎగ్జాంపుల్స్ ఇంకా ఆపేసి పాయింట్లోకి వచ్చేస్తాను. శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాక రావణాసుడి దగ్గరకు వచ్చి రావణుని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. అప్పుడు వాల్మీకి రామాయణంలో రావణుడి గురించి ఇలా వర్ణించారు: మనిషి నల్లగా ఉన్నప్పటికీ చాలా కాంతివంతంగా ఉంటాడు, అంటే ఫేస్ లో మంచి గ్లో ఉంటుందని చెప్పి దాని అర్థం. గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, గుండ్రంగా ఉన్న భుజాలు, పెద్ద ఫేస్ కట్, హెవీ పర్సనాలిటీ, ఇలా చెప్పారు. ఇక్కడ వరకు ఫైన్. ఆ నెక్స్ట్ ఏం చెప్పారంటే, రావణాసుడు భుజాల మీద, చేతుల మీద, ఇంకా బాడీ మీద అక్కడక్కడ విష్ణు చక్రంతో కొట్టిన దెబ్బల తాలూకా గాయాలు ఉన్నాయని. అంటే ఇమాజిన్ చేసుకోండి, అంతకుముందు ఆయన చేసిన యుద్ధాల్లో విష్ణు చక్రం సైతం జస్ట్ ఒక చిన్న గాయం చేసింది తప్ప చంపలేకపోయింది. ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ చూడాలి. ఇప్పటికే ఈ వీడియో చూసేవారిలో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మని విష్ణు చక్రం కూడా ఏం చేయలేకపోయిందంటే రావణుడు మామూలుడు కాదు అనుకుంటారు. కానీ మనం చూడాల్సిన రెండో పర్స్పెక్టివ్ ఏంటంటే, విష్ణుమూర్తి లయకారుడు, అంటే యూనివర్స్ లో ధర్మాధర్మాన్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాడు. అధర్మం ఎక్కువైనప్పుడు అలాంటి యాక్టివిటీస్ చేసేవారి మీద యుద్ధం చేస్తాడు. సో ప్రీవియస్ గా విష్ణుమూర్తికి రావణాసుడికి యుద్ధం జరిగింది అంటే దాని మీనింగ్ రావణాసుడు చాలా అధర్మాలు చేశాడు అని. బ్యాడ్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నారు అంటే, సమస్త దేవతల యొక్క ఆయుధాలు దెబ్బలు రావణుడు ఒంటి మీద ఉన్నాయి అని. మరి అంతమంది యుద్ధం చేసినా వై హీ వాజ్ స్టిల్ అలైవ్ ఎట్ దట్ మూమెంట్ అంటే దాని వెనక ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. బ్రహ్మదేవుడి కోసం 10,000 years తపస్సు చేశాడు. ఇప్పుడంటే కలియుగంలో 100 years అనేది యావరేజ్ లైఫ్ స్పాన్ కదా, కానీ ఆ టైం పీరియడ్ లో 1,00,000 సంవత్సరాలు అనేది యావరేజ్ లైఫ్ స్పాన్. సో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడంటే ఎలాంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా చేయడు కదా. దట్ మీన్స్ రావణాసుడు అనేవాడు వెల్ ఎడ్యుకేటెడ్. తపస్సు అప్పుడు తనకున్న 10 తలల్ని కోసేసుకున్నాడు. మామూలు పేషెన్స్ అండ్ డెడికేషన్ కాదు అసలు. ఫైనల్లీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడితో నేను సొసైటీలో మంచి రిఫార్మ్స్ తెచ్చి చాలా మందిని ఎంపవర్ చేసి మంచి డైరెక్షన్లో లైఫ్ని లీడ్ చేసేలా వరం ఇవ్వండి అని అడుగుంటే రావణాసుడు చేసిన ఆ తపస్సుకి ఎంతో వర్త్ ఉండేది. కానీ ఆయన అలా అడగలేదు. దేవతల వలన నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు. నాట్ ఓన్లీ దేవతలు, ఇంకా చాలా మంది వలన మరణం రాకూడదు అని కోరుకున్నాడు, ఒక్క మనిషి నుండి తప్ప. అంటే మనిషి నన్నేం పీకుతాడులే అని ఒక అహంభావం అనమాట. సో ఆ తపస్సు వల్ల బ్రహ్మ ఇచ్చిన వరం వలన అంతమంది దేవతలు యుద్ధం చేసినప్పటికీ రావణాసుడు చనిపోలేదు. ఇప్పుడు ఎలానో వరం ఉంది కదా అని చెప్పి ఎక్కడ ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో వాళ్ళందరినీ ఏదో రకంగా హింస పెట్టడమే ఒక మెయిన్ పని కింద పెట్టేసుకున్నాడు. బోర్ కొడితే దేవతల మీద యుద్ధానికి వెళ్ళడం, మూడొచ్చినప్పుడు పక్కవాడి భార్య అనే సెన్స్ కూడా లేకుండా అనుభవించడం. అలా ఎలా చెప్తావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. వాల్మీకి రామాయణంలో చెప్పిన ఎగ్జాంపుల్సే మీకు చెప్తాను. ఒకరోజు మరత్తోనే ఒక రాజు యజ్ఞం చేస్తున్నాడు, దాన్ని చెడగొడదాం కదా అని చెప్పి రావణుడు అక్కడికి వెళ్ళాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ్లో ఉన్న అంశం అనమాట. ఆల్రెడీ ఆ యజ్ఞం దగ్గర ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, ఇంకా కొంతమంది దేవతలు ఉన్నారు. రావణాసుడు అక్కడికి రాగానే నలుగురు భయం వేసి పక్కనే ఉన్న నెమల్లో ఇంద్రుడు, కాకిలో యమధర్మరాజు, వరుణుడు హంసలోకి, కుబేరుడు తొండలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. సో వాళ్ళని ఎంత హింసించకపోతే అంతలా భయపడి ఉంటారు. అంటే మరణం లేదు కదా అని చెప్పేసి పర్పస్ లేకపోయినా యుద్ధం అనేది మెయిన్ పనిగా పెట్టేసుకున్నాడు. అలాగే పాతాళలోకానికి వెళ్ళి వాసుకిని ఓడించాడు. తర్వాత తక్షకుడిని ఓడించి తన భార్యను అపహరించి తెచ్చుకున్నాడు. అందరూ ఏమనుకుంటారంటే సీతామాత మాత్రమే తీసుకొచ్చాడు అనుకుంటారు కదా, కానీ నిజానికి చాలా మంది భార్యను తీసుకుని వచ్చాడు రావణాసుడు. ఆంజనేయ స్వామి సీతామాతను వెతకడానికి లంకకు వెళ్ళినప్పుడు రావణాసుడిని ఎలా వర్ణించారో ఈ టాపిక్ అయిపోయాక చెప్తాను. ఆ నెక్స్ట్ కైలాస పర్వతానికి వెళ్ళి ఉత్తర దిక్కున తన బ్రదర్ అంటే సొంత అన్నయ్యన కుబేరుని ఓడించాడు. మీలో ఎంతమంది తెలుసు ఒకప్పుడు లంక కుబేరుడిదే అని, కుబేరు నుండే రావణాసుడు తీసేసుకున్నాడని, ఈవెన్ కుబేరుడు ఇద్దరం కలిసి పరిపాలిద్దాం రా తమ్ముడు అని కూడా అడిగాడు. బట్ రావణాసుడు ఒప్పుకోలేదు. చివరికి తండ్రి సలహా మేరకు లంకన్ రావణాసుడికి ఇచ్చేశాడు. పుష్పక విమానం కూడా కుబేరుడిదే. అంటే కష్టపడి ఒకటి సంపాదించుకుంటే దాన్ని యుద్ధం చేసి గెలిస్తే దట్స్ అ డిఫరెంట్ థింగ్. సొంత అన్న కష్టాన్ని, టెక్నాలజీని కూడా లాగేసుకున్నాడు. సో మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ సీతామాతను అపహరించడానికి వచ్చినప్పుడు మారీచుడిని హెల్ప్ అడుగుతాడు. మారీచుడు రావణుడు చెప్పిందని ఒప్పుకోడు, కానీ ఒప్పిస్తాడు. ఇంకా రావణాసురుడి మీద చిరాకు వచ్చిన మారీచుడు ఇలా అంటాడు, ఒరే నీకు జరిగిన విషయం సరిగ్గా చెప్పడానికి ఇక్కడ గూఢచారులు లేరు. పోనీ ఏం జరిగింది అని నీకు చెప్పాలనుకున్నా ఆ ప్రాసెస్ లో ఇంకోటి గొప్పోడు అంటే వినే అలవాటు నీకు లేదు. నీ మనసేమో స్థిరమైంది
కాదు. ఒక మనిషి ఎప్పుడైతే స్థిరంగా ఉండదో అప్పుడు రాజుగా నువ్వు ఫెయిల్ అయినట్టు, రాజుగానే కాదు కనీసం మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అయినట్టు అని చెప్పి చెప్తాడు. ఎంటైర్ రామాయణం మొత్తంలో రావణాసుడితో ఇంత ధైర్యంగా మాట్లాడినాడు ఇద్దరు, ఒకటి ఆంజనేయ స్వామి, రెండోది మారీచుడు మాత్రమే. నెక్స్ట్ రాముడు గొప్పతనం గురించి మారీచుడు చెప్పుకుంటూ వస్తాడు, ఇంకా చాలా విషయాలు చెప్తాడు. ఇదంతా విన్న రావణాసుడు వెక్స్ అయిపోతాడు అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, వెల్ ఎడ్యుకేటెడ్, శాస్త్రం తెలుసు అన్నాను కదా, కానీ ఆ శాస్త్రం చెప్పిన దాన్ని పాటించకుండా తను చేసే వాటికి శాస్త్రం ఇలా చెప్తుంది కదా అని చెప్పి అడాప్ట్ చేస్తూ ఉంటాడు రావణాసుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రావణాసుడు మారీచుడిని బంగారు జింకగా మారి హెల్ప్ చేయమని చెప్పి అడిగినప్పుడు మారీచుడు చాలా విషయాలు చెప్తాడు, రావణుని ఎదిరిస్తాడు కూడా. అప్పుడు రావణాసుడు ఇలా అంటాడు, నువ్వు చుక్కల జింకలా మారి రావాలి, నా మాట వినకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావేమో. రాజు అంటే రాజు ఒక్కడే కాదు, రాజు 5 రూపాల్లో ఉంటాడు. అగ్నిస్వరూపం రాజే, ఇంద్రస్వరూపం కూడా రాజే, వర్ణస్వరూపం కూడా రాజే, సోమస్వరూపం కూడా రాజే, యమస్వరూపం కూడా రాజే. కాబట్టి రాజుతో మాట్లాడేటప్పుడు ప్రసన్నుడివై అంజలి ఘటించి వినయంగా మాట్లాడాలి అని శాస్త్రం చెప్తుంది. నేను అడగని విషయాలు నాగని చెప్తావు, నేను చెప్పింది చేయి చాలు అని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు చుక్కల జింకలా మారి వెళ్ళు, బ్రతికితే నీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు, నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను అంటాడు. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే ఇప్పుడే నేను చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అంటే తనకి హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాడు, వినకపోతే ఆర్డర్ వేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో చచ్చిపోయిన సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఏది కుదరపోతే నేనే చంపేస్తా అంటున్నాడు. రావణాసుడికి మారీచుడు ముందే చెప్తాడు, నేను రాముడికి కనిపించినప్పుడే నేను రాముడి చేతిలో చనిపోతాను అని. అయినా సరే వినలేదు. వెళ్తే అక్కడ పోతావు, వెళ్ళకపోతే నా దగ్గర పోతావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తాడు. మొత్తానికి మాయారథంలో సీతామాత ఉన్న ప్లేస్కి వచ్చేసారు ఇద్దరు కలిసి. మారీచుడితో ఇలా అన్నాడు, వెళ్ళి ఇంకా జింకలా మారు అని చెప్పేసి. అరే పాపం, వాడు కొంతసేపట్లో చనిపోతాడు, సూసైడ్ మిషన్ ఇది, కనీసం ఒక గ్రాటిట్యూడ్ లేదు, పోనీ నీ ఆఖరి కోరిక ఏంటి అని కూడా అడగలేదు. ముందు రావణుడికి అనుకున్న పని అయిపోవాలి అంతే, అవతల వాడు పోయినా పర్లేదు. ఆ నెక్స్ట్ స్టోరీ అంతా మీకు తెలిసిందే. మారీచుడు జింకలా మారడం, రాముడిని లక్ష్మణ్ని డైవర్ట్ చేయడం అన్ని జరిగేశాయి. సన్యాసి రూపంలో పర్ణశాల దగ్గరికి రావణాసుడు వచ్చాడు. సీతాదేవి లోపలికి ఆహ్వానించింది. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవారు కాబట్టి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు బ్రహ్మచారులకి, సన్యాసులకి ఖచ్చితంగా అన్నం పెట్టి తీరాలి, అది వారి ధర్మం. రావణాసుడు ఇప్పుడు సన్యాసి రూపంలో ఉన్నాడు కాబట్టి లోపలికి పిలిచింది, లోపల కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న వాటితో విందు ఏర్పాటు చేసింది. రావణాసుడు ఆ విందు తింటూనే సీతాదేవిని చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సీతాదేవి లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ దాటి కదా బయటికి రావాలి అని చెప్పేసి. నిజానికి వాల్మీకి రామాయణంలో అసలు లక్ష్మణ రేఖ అనే కాన్సెప్టే లేదు. రావణాసుడు సీతామాతని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆవిడ కూడా సన్యాసి కదా అని చెప్పేసి ఎటువంటి అనుమానం లేకుండా ఎందుకు నీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని ఏం ఆలోచన కూడా చేయకుండా ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్ కట్ గా ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చింది. స్లోగా రావణాసుడు మాటల మధ్యలో సీతాదేవి బాడీని డిస్క్రైబ్ చేస్తున్నాడు. నీకు మంచి ముక్కు ఉంది, మంచి కళ్ళు ఉన్నాయి, సన్నటి నడుము ఉంది అని చెప్పేసి ఇలా గలీజ్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు. కానీ సీతామాత సన్యాసి కదా, లోపల ఎలాంటి కామం ఉండదులే, ఉన్న లక్షణాన్ని తను చెప్తున్నాడేమో అని చెప్పి తన మీద ఎటువంటి డౌట్ పడలేదు. ఆ నెక్స్ట్ సీతామాత రావణాసుడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పేశాక ఇప్పుడు రావణాసుడిని క్వశ్చన్ చేస్తుంది, స్వామి మీరెవరు అని చెప్పేసి. అప్పుడు రావణాసుడు తన అసలు స్వరూపానికి వస్తాడు. అంటే రావణాసుడు ఎలా ఉంటాడు ఎగ్జాక్ట్ ఆ స్వరూపానికి. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే జరుగుతుంది, ఇంటి బయటో గీత బయటో కాదు. అప్పుడు రావణాసుడు ఇలా అంటాడు, నేను రావణాసుడిని, కాంచన లంకాధిపతిని, 32 కోట్ల మంది రాక్షసులు నా కోసం ఊడిగం చేస్తూ ఉంటారు. కుబేరుడు మా అన్నయ్య, విశ్వవసు కుమారుడిని, నన్ను చూస్తే దేవతలు, యక్ష, గంధర్వ, కిందర కింపురుషులు భయపడి వణికిపోతూ ఉంటారు. నేను తలుచుకుంటే ఈ లోకాలన్నింటినీ శాసించగలను అని ఇలా తన గురించి గొప్పలు చెప్పేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా చెప్పి చివరికి అమర సుఖాలు అనుభవిద్దు గాని ఆ రాముని వదిలేసి నా భార్య కా అని చెప్పి ఆజ్ఞ వేశాడు. సీతమాత కూడా రాముడు గొప్పతనం గురించి ఇలా చాలా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. చాలాసేపు వాళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది. చివరికి ఎంతసేపటికి డిస్కషన్ జరిగినా సరే రావణుడికి ఇది తేలట్లేదని చెప్పేసి ఈసారి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నీకు పర్ఫెక్ట్ హస్బెండ్ నేనే, నాకు తగ్గ వైఫ్ నువ్వే, నాతో లంకకు వచ్చే నువ్వు అన్ని అనుభవిస్తావు అని చెప్పేసి ఇంకొకసారి లాస్ట్ టైం కింద రిక్వెస్ట్ చేస్తాడు. అయినా సరే సీతాదేవి ఒప్పుకోరు. ఇంకొకరి భార్య ఇష్టం లేదని చెప్తున్నా కనీసం సిగ్గు కూడా లేకుండా ఎలా అడుగుతున్నాడు చూడండి. రావణుడు నిజంగా గ్రేట్ కదా. చివరికి ఇంకా సీతామాత వినడం లేదని చెప్పి ఎడమ చేత్తో జుట్టు పట్టుకుని కుడి చేతి తన తొడ కింద వేసి లేపి పైకి తీసుకుని వెళ్ళిపోయి రథంలో సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. సీతాదేవి పక్కన బలవంతంగా ఏడ్చి గగ్గులు పెడుతూనే ఉంది, అరుస్తూ ఉంది. అయినా కూడా వినకుండా సీతామాతను అపహరించుకుని వెళ్ళాడు. లంకకు తీసుకుని వచ్చాడు. తన ఆస్తి అంతస్తులు అన్ని చూపిస్తున్నాడు. సీతామాత అవేమీ పట్టించుకునే పొజిషన్లో లేరు. ఆమె చాలా బాగా ఏడుస్తున్నారు, కంగారు పడుతున్నారు. అప్పుడు రావణాసుడు ఏమన్నాడంటే, ఇందాక మీకు చెప్పాను కదా శాస్త్రాన్ని తనకు తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటాడని చెప్పేసి. దేవి ధర్మభంగం కా సీత, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు నా భార్య కావడం ఈశ్వరుడు నిర్ణయం అనుకో అని చెప్పేసి అడాప్ట్ చేసి చెప్తున్నాడు. ఆఖరికి తన కోరిక తీర్చమని సీతామాత కాళ్ళు కూడా పట్టుకున్నాడు రావణాసుడు. అయినా సీతామాత ఒప్పుకోకపోయేసరికి రావణాసుడు ఇంకా చేసేదేం లేక విసిగిపోయి, నీకు 1 year టైం ఇస్తున్నాను, ఈ లోపు నా రాణి అవుతావో లేదా 1 year తర్వాత సరిగ్గా సూర్యాస్తం అయ్యే రోజు ఇక్కడున్న రాక్షసులందరూ కలిసి చంపేస్తారు, ఆ చావుకు సిద్ధపడతావు, నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి కొంతమంది రాక్షసులకు అప్పచెప్పి తన్ని అశోకవనానికి పంపిస్తాడు. ఆ అశోకవనానికి పంపించేటప్పుడు కూడా కొంతమంది ప్రిసైజ్డ్ రాక్షసులను ఎంచుకుని పిలిచి వాళ్ళకి చెప్తాడనమాట, సీతాదేవిని ఎలాగైనా ఒప్పించండి, నా వల్ల పడేలా ప్రేరేపించండి అని చెప్పి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు ఇంకొక టాపిక్ వద్దాం. ఒకసారి రావణాసుడు వాలితో యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధం చేయడానికి కూడా పెద్ద రీజన్ ఏం లేదు, వాలి చాలా బలవంతుడని చెప్పి వీళ్ళు చెప్పారు. సో వాళ్ళని ఎలాగైనా ఓడించాలనుకున్నాడు అంతే. వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంటుంది, అదేంటంటే తను ఎవ్రీడే చేసే సంధ్యావందనంలో 4 పక్కల ఉన్న సముద్రం వైపు ఎగురుకుంటూ వెళ్ళి 4 పక్కల సంధ్యావందనం చేసే అలవాటు ఉంది. సో ఇప్పుడు వాలి దక్షిణ సముద్రం దగ్గర సంధ్యావందనం చేస్తున్నాడు. స్లోగా వెనక నుంచి వెళ్ళి వాలిని పట్టుకుందాం అనుకున్నాడు. కానీ వాలియే రావణాసుడిని ఇలా చేతితో గట్టిగా పట్టేసుకుని
ఈ సముద్రం నుంచి ఇంకో సముద్రానికి, ఇంకో సముద్రం నుంచి ఇంకో పక్క సముద్రానికి, ఇంకో పక్క సముద్రం నుంచి ఇంకో పక్క సముద్రానికి, అలా 4 పక్క సముద్రానికి గట్టిగా పట్టుకుని రావణాసుడికి కనీసం ఊపిరి కూడా పీల్చుకోవడానికి స్పేస్ లేకుండా చాలా గట్టిగా లాక్ చేసేస్తాడు. ఇంకా రావణాసుడికి అర్థమైపోయింది నేను ఓడిపోతున్నానని చెప్పేసి. సో ఇమీడియట్గా రావణాసుడు వాలితో ఫ్రెండ్షిప్ జోన్లోకి వెళ్ళిపోయి సంధి చేసేసుకున్నాడు. వాలి, నీ బలం నాకు అర్థమైంది, ఇక నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. సో ఇక నుంచి నా రాజ్యంలో ప్రతిదాన్ని నువ్వు అనుభవించవచ్చు, నేను ఇంక్లూడింగ్ తీసుకొచ్చి అమ్మాయిల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నిటిని నువ్వు అనుభవించవచ్చు. అలాగే నేను కూడా నీ ఫ్రెండ్ని కాబట్టి నీ ఆస్తిపాస్తుల్ని, నీ రాజ్యాన్ని, అలాగే నువ్వు తీసుకొచ్చే అమ్మాయిలందరినీ కూడా నేను అనుభవించవచ్చు అని చెప్పి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లోనే రావణాసుడు తీసుకొచ్చాడనమాట. ఇందాక చెప్పాను కదా, సీతామాతను వెతికే ప్రాసెస్లో రావణాసుడిని హనుమ చూసినప్పుడు ఇలా వర్ణించారు అని చెప్పేసి. అంతఃపురంలో రావణాసుడు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. తన పక్కన చాలామంది అమ్మాయిలు, అందరూ పెద్ద పెద్ద రాజవంశాలకు సంబంధించిన స్త్రీలు కూడా ఉన్నారు. కొందరు ఒంటి మీద పూర్తిగా బట్టలు, కొందరు ఒంటి మీద సగం సగం బట్టలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా కామాన్ని అనుభవించి అలసిపోయి నిద్రపోతున్నారు. ఆ పక్కనే ఏడ్చి ఏడ్చి ముడుచుకుని ఒక మంచం మీద చాలా బాధతో నిద్రపోతున్న ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె మండోదరి. అంటే భర్త కామవాంఛను చూసి, చుట్టూ ఆడవారిని చూసి ఏమీ చేయలేక, ఏమీ అనలేని ఒక బాధ స్థితిలో నిద్రపోయిన స్త్రీ మండోదరి. మండోదరి అంటే ఎవరో కాదండి, రావణాసుడి వైఫ్. సో రావణుడు భార్యకి ఇచ్చిన స్థాయి అంటే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ రావణాసుడి గురించి కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇంకా ఉన్నాయి. వీడియో ఇప్పటికే చాలా పెద్ద అయిపోతుందని చెప్పి నేను దీన్ని ఇక్కడతో ఆపేస్తున్నాను. గైస్, ఈ కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే, ఇప్పుడు దాకా నేను చెప్పింది యూట్యూబ్లో ఇంత క్రిస్ప్గా ఇంత కంటెంట్ అనేది ఏ ఒక్క వీడియోలో లేదు. ఈవెన్ వేరే లాంగ్వేజెస్లో కూడా, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఎందులో లేదు. చాలా కష్టపడి రాసింది ఇది. ఈ కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రావణాసుడి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటిని కూడా ఫర్దర్ వీడియోస్లో క్లారిఫై చేస్తాను. మన థింక్ వండర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.